ఆగో ఇంకా లేవలే. హోయ్ హోయ్ ఇంకా లేత్తలేవేంది? లేతుంది అర్ధగంటనా? వీళ్ళ పెత్రమాసం మీ అవ్వకు బియ్యం ఇయ్యద్దా? చెప్తలేవేందే? అప్పంచలు లేపుతానే ఉంటే నువ్వు లేస్తానవా? అసలే కళ్ళకి వస్తుంది మా అవ్వ. చాలు కానీ లే, ఇక పొద్దు కేకవంటవా? లేచి ఆ మొహం గిట్లా కడుక్కోపో, ఆ సామాన్లు తెపో. నడు. అదే మర్చిపోయినా నేను. లేపేదాకా లేత్తలేడు. నడు లే పో నడు. అబ్బో ఏదో కథే ఉన్నదిరా. పని మొత్తం మీద చేసినట్టు బిల్డప్ ఇస్తుంది. నాకే తెలిసింది, నా పని నేను చేసుకుంటా. దోసానికి గీయాలి అయింది. లేదు సరికి ఓయ్ మళ్ళీ ఏందే? ఇంకా కూర్చుంటానే వేంది నువ్వు? పో దుకాణంలో పో, మా పూల మార్కెట్ పోయి ఒక దండ తీసుకొని రా మీ అవ్వ ఫోటోకు. ఇప్పుడేనా? ఆ చికెన్ అదంతా తీసుకొని రాపో, సామాన్లు. అంతలోపు నేను తాను చేసి అంత రెడీ చేస్తా. ఇంకా కూర్చుంటావు. పోనాడు ఉన్నాడు. సరే. ఇల్లు పడి గంట అవుతుంది. తీర్పు ఆరుగా లేచి బయట పడుతుంది ఈమె. ఇక వీళ్ళు లేచి పని చేస్తారని చూసుకుంటా కూర్చుంటాం అనుకున్నదో ఏమో మరి పొద్దుగానే లేద్దాం, అదో పని ఇదో పని చేద్దాం. ఇలా పండుగాన్ని ఇంగిత జ్ఞానమే లేదు ఈ మనుషులకైతే. ఈ మనుషుల మీద మన్ను దుమ్ము పోతూ. ఏంది? ఏమైంది? ఏం కావాలి? కొత్తగా అయ్యేదేమున్నది నా బతుక్కు? ఏర్పడ్డా కూడా మనుషులు నన్ను వదిలిరాయే. ఏం సాధిద్దాం అనుకుంటాలో ఏమో. మింగి నీళ్ళు తాగుతారు కావచ్చు మరి. ఏందే మింగి నీళ్ళు తాగుతారని చెప్తాను? ఎవరిని మింగి నీళ్ళు తాగుతాలే? ఏంది మరి ఏంది గొడవ? ఏంది పిల్లగాలని పెళ్ళాము? నా మొగ నేను తిట్టుకుంటాడే నీ పెళ్ళానికి ఏమైంది? నాకు అర్థమైతలేదు. ఇలా పండుగ ముసలానికి బియ్యం ఇచ్చేది ఉన్నది. పొద్దుగా లేస్తలేవని నా మొగని నేను తిడతానా? నీ పెళ్ళానికి ఏమైతుంది? ఎన్నో వస్తుంది నాకు అర్థమైతలేదు. ఏందే? ఏంది ఈ బతుకమ్మ పండుగ రోజు బియ్యం ఇచ్చుడేది నాకు అర్థం కాక అడుగుతా. సంవత్సరానికి ఒకసారి తిది చూసుకొని ఇద్దాము, కొన్ని రోజులన్నా గుర్తుంటుందని నేనంటా. అంటే నా మాట లెక్క చేయకుండా పెద్ద మాసాన్ని పెద్దలలో కలుపుతిరి. ఇప్పుడేమో బియ్యం ఇద్దాం, తిందాం, తాగుదాం అంటారు. ఏమైనా పొట్టకు చూసుకున్నాడే. అవి చూసిన పిల్లగా నీ పెళ్ళం ఎట్లా మాట్లాడుతుందో. ఇక ఇదేనా మాట్లాడేది పద్ధతి? నేనేం మాట్లాడినా? ఉన్నదే కదా మాట్లాడింది. తిని తాగడానికే కదా ఇప్పుడు చేసేది రెండు. ఆ బియ్యం ఎట్లా ఇస్తావు? ఈ పండుగ ఎట్లా చేసుకుంటావు? నీకు అంత టైం ఉన్నదా? అందరు ఇచ్చుకుంటలేరా ఊర్లే? మనమే ఇచ్చుకుంటానవా? ఆహా, అందరా? అందరి గురించి మాట్లాడతాను. అందరు చేసేటి నువ్వు చేస్తానవా? అందరి మాట నువ్వు వింటానవా? గిది పెద్దలతో మాట్లాడే రీతి గిట్లనేనా? చూసుకుంటే చెప్పవా నువ్వన్న పిల్లగా? ఆయన ఏంది చెప్పేది, నువ్వేంది చెప్పేది? నాకు అర్థం కాదు. నువ్వు ఎన్ని మాటలన్నా నా కిరీటం మాత్రం అస్సలు పడిపోదు. అర్థమైందా? మీరు ఎన్ని మాట్లాడినా నేను చేసేదే ఎత్తా. తిది ప్రకారం నేను తిది రోజే ఇస్తా తప్ప ఇయ్యాల మాత్రం ఇయ్యను. నీకు కూడా చెప్తానా? మనం ఆ రోజు ఇద్దాం, ఈ రోజు ఇచ్చుడే లేదు. నువ్వు చెప్పిన మాట ఎన్నడిన్నావు కనుక నువ్వు చేసేది నువ్వు చేసుకోగానే నేను చేసుకున్నప్పుడు లొల్లి పెట్టకుంటూ ఉంటే అయిపోయాయి. అది నేను లొల్లి పెట్టేదాన్ని. పొద్దున్న లేస్తే లొల్లి పెట్టుకుంటూనే ఉంటా కదా. తెలుస్తలేదా? ఇంత టైం ఈ బావకు ఫోన్ చేసిందో అక్క బావకు నేనే పిలుచుడు అవుతుందో ఆయన పిలుస్తాడో ఏమో.
రాములా మళ్ళీ లొల్లి స్టార్ట్ చేసి లానే మీరు షీ 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 ఇది ఇల్లా లేకుంటే ఇంకేదన్నా కంపనా నాకు అర్థం కాదు. చేపల మార్కెటే ఇంట్లో ఆడోళ్ళు కాదు, ఆడోళ్ళు మగోళ్ళు, మగోళ్ళు ఆడోళ్ళు. ఈ ఆడోళ్ళ మాటలు వినాలి ఇంట్లో, వీళ్ళే మగోళ్ళు. ఇప్పటిదాకా ఈ మన్నయ్య పడ్డా, ఇక మీ అన్న వచ్చిండు, మీ అన్న అనేటి కూడా నేను పడాలనా? నాకెందుకు ఈ దరిద్రం. కృష్ణ నీ పిల్లం ఎట్లా మాట్లాడుతుందో కొంచెం ఎట్లా మాట్లాడినా నేర్పు. చెప్తా. ఈ ఇంట్లో మగోళ్ళకేమో ఊరందరూ భయపడతారు, మేమేమో ఈ ఆడోళ్ళో భయపడాలి. షీ 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 షీ. ఇక ఏమో బాగా రెడీ అయినావు, పొద్దుగాలనే ఎట్టిపోతావు? ఏందయ్యా గట్లా అంటావు? ఇలా పండగ కదా పెత్తరామాస, మా అమ్మకి బియ్యం ఇద్దానయ్యా, మా తమ్ముళ్ళ దగ్గరికి పోతా. ఎవరి తమ్ముళ్ళు? గట్లా అంటావేందయ్యా? ఎవరికైనా ఫోన్ చేసిల్లా వాళ్ళు? గదానికి కూడా ఫోన్ చేస్తారా అనయ్యా? మనకు తెలియదా పోవాలని? మినిమం కామన్ సెన్స్ లేదా? పర్మిషన్ తీసుకోవాలనే జ్ఞానం లేదా? గట్లా అంటావెందుకయ్యా? ఇదేమన్నా పెళ్ళా పేరంటమా చెప్పడానికి? వాళ్ళు ఏదో చిన్న పిల్లలు తెలిసి తెలియక ఫోన్ చేయడం మర్చిపోయి ఉండొచ్చు, మనకు కూడా తెలియదా నానయ్య? మనమన్నా పోవద్దా? మా అవ్వేనా, మా ఇంట్లోనేనా, మంది ఇంట్లో నానయ్య? మాట మాటకు తప్పు పట్టుకుంటారు. తప్పు తీసేదేంటిదే? వాళ్ళు కనీసం ఫోన్ చేసిల్లా? వాళ్ళు ఇంటికి పోతే విలువ చేస్తున్నారా? వాళ్ళు విలువ చేయని వాళ్ళు ఇంటికి పోవుడు ఎక్కడిది? నువ్వు పోవుడు లేదు, చేసుడు లేదు. ఆ బుక్కడి పువ్వు మన ఇంట్లో లేదా? బుక్కడి బువ్వలేక కాదయ్యా, పుట్టింటికి పోయి కంచంలో కారం వేసుకొని తిన్నా నింబలమే అయ్యా నాకు. గట్లెందుకు అంటారయ్యా? ఇవన్నీ చెప్పక నాకు. కింద చెప్పుల కాడు ఉండేటోళ్ళని నెత్తిలో పెట్టుకుంటున్నావు వాళ్ళని. వాళ్ళకి విలువ ఇచ్చిన కొద్దీ పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంతా కొరిగినట్టు చేస్తున్నారు వాళ్ళు. పోవుడులేదు, చేసుడు లేదు. వాళ్ళకై వాళ్ళు వచ్చి బతిలాడితేనే కానీ పోవుడు లేదు. వాళ్ళకి వాళ్ళు వచ్చి తప్పైందని కాళ్ళు పట్టుకుంటేనే పోవుడు. చక్క నాడు, ఇంట్లో నాడు. ఈయనను చూడబోతే ఇట్లా, వాళ్ళని చూడబోతే అట్లా. ఏం రాతనో ఏమో. ఫోన్ చేస్తానికి ఇంత కూడా లేదు వీళ్ళకి. ఇద్దరు ఉన్నారు గాడిదలోలే, నేనే చేస్తా. హలో, ఏందే అక్క? ఏంద్రా తమ్ముడు, ఈడ మీ బావ ఎట్లా పడితే అట్లా తిడతాండు. పండుగని సోయి లేదురా. ఉన్నది అనుకున్నారా? అక్క సచ్చింది అనుకున్నారా? ఒక్కసారి ఫోన్ చేసుడు లేదు, రమ్మను లేదు. పండుగ పూట నన్ను ఏడిపిస్తే మీకు మంచిదైతే ఆదురా. ఎందుకు? అవ్వకు బియ్యం ఇయ్యద్దారా? ఒక్కసారి బావకు ఫోన్ చేయపోతురి, రమ్మన పోతురి. సెల్లనరాయా అక్కనరా? ఎందుకు రా? ఉండేందుకు లేకెందుకు మీరు? వాడు అన్నగాడిచ్చుకుంటా, నేనేమి ఇస్తలేను. గట్లంటావు ఎందుకురా? కట్ చేసుకున్నాడు చూడు వీడు మోకం మీదనే. పెద్దోనికి ఫోన్ చేస్తా. హలో అక్క, నేనే చేద్దాం అనుకున్నా, నువ్వు చేసినావు. బుద్ధన్న లేదురా కొంచెం అన్న నీకు? నేను చేస్తే నేనే చేస్తాను అనుకున్న అక్క అంటానావురా? ఎందుకే గట్లా అంటావు? ఎందుకే గట్లా అంటాను అంటావు? పండగ సోయి ఉన్నదిరా నీకేమన్నా? అక్కకు ఫోన్ చేస్తా, అక్క వస్తుంది, బావకు ఫోన్ చేస్తా, బావతో ఏమన్నా ఉన్నదిరా నీకు? బయలుదేరిలా? మనిషి వగ్గాడిదిరా, మళ్ళీ బయలుదేరిలా అంటాను. ఇటు నన్ను ఎట్లా పడితే అట్లా తిడతాడు. సంపుతా అర్ర నన్ను సచ్చింది అనుకుంటారురా మీరు. ఎందుకు గట్లా అంటావేందే? గట్ల అంటే ఏంటంటే ఫోన్ చేసేది తెలుతలేరా నీకు? పండుగ లేదు, పబ్బం లేదు. మర్చిపోయినా ఎట్లా మర్చిపోతావురా నువ్వు? బాగా చేస్తా అవును చెయ్యి. అగో మా బామ్మారిది చేస్తాండ్రు ఫోను. హలో, నమస్కారం బామ్మారిది. ఒక బావ అనేటోడు ఉన్నాడని ఇప్పుడు గుర్తొచ్చిందా? మీ అక్క ఫోన్ చేస్తే? పండుగ నాడు పిలిచే సంస్కారం లేని వాళ్ళ ఇంటికి మేము ఎందుకు వస్తాం రా? బుక్కెడు పోవా, మా ఇంట్లో లేదా రా? ఆడ మీ అక్క ఫోన్ చేసుడు, నువ్వు చేసుడు మస్తున్నదిరా. మీరైతే మహానటులు రా మీరు. మహానటి ఆమె, మహానటి నువ్వు. అరిచేతుల బెల్లం పెట్టి మోసైతే మరి నాకే రకాలు రా, నాకమనే రకాలు మీరు.
ఇవ పిలిచినాక తప్పుతా అది రాకపోతే తప్పుతా అది కానీ నేను ఆడికి వచ్చినాక నేను ఏందనేది చూపెడతా. నడు అమ్మా, మీ తమ్ముడు ఫోన్ చేసిండు, నడు. బ్యాగు రెడీ చేసుకున్నావు, ఆడ మీ తమ్ముడు ఫోన్ చేసిండు, అన్నీ బరాబర్ మీరు అనుకునే చేసిండ్రే. అంటే మీరు మొత్తం తెలియగలలు మధ్యలో నేను ఒక్కనే బుగ్గగానే. ఇట్లా కాదయ్యా, వాళ్ళకి మనం తప్పేవాళ్ళు ఉన్నారు, మనకు వాళ్ళు తప్పేవాళ్ళు ఉన్నారు. ఆ జ్ఞానం వాళ్ళకి లేదు కాదే. దా ఎక్కు. నేను ఇస్తుంటే కూడా తెగుతలేరు గిసంటోళ్ళనా పండుగలకి పప్పాలకి పిలిచేది. బావ ఎప్పుడైనా రావడం? ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇంటి ముంగటికి వచ్చినాక బాగా గుర్తొచ్చిందా? సూపరా రాబో. ఏయ్ బావ నీళ్ళు తీసుకురాబో. మంచిగున్నావా? మంచిగున్నారా అన్న? మంచిగా ఉన్నాం. అన్న ఇట్లా మంచిగా ఉన్నారా? అదేంది నన్ను మందలు ఇచ్చేది, మందలు ఇస్తుంటే కూడా సబ్బు లేకుండా వచ్చిన నేను. మంచి పని చేసినావు అక్కడు. మీ చిన్న మరలు తక్కువ ఆడది కాదు తెలుసా అక్క? ఎందుకే? ఎందుకు మొత్తం పని అంతా చేసుకున్నాక సీదా 10 గంటల వేసిందంటే దానికి అయ్యత్తంది అవ్వగారింటి కాడ చేసినట్టు చేద్దాం అనుకుంటుంది అది. ఏమంటాను తెలుసా? వేస్ట్గా ఎందుకు పెద్దోళ్ళ కలిపిళ్ళు దినం రోజు చేసుకుంటే అయిపోకుండా ముసలి దానికి అని అంటుంది. ఎట్లా అంటుందా? తమ్ముడు ఏమంటలేడా? ఓ మీ తమ్ముడా దాని కొంగు పట్టుకుని తిరుగుతాడు, అది గుడ్లు ఎల్లబెట్టి చూడంగానే అని నల్లి లెక్కుంటాను తెలుసా? వీడు మంచిగానే ఉండే కదా, నేను దినదినం ఇట్లా తయారవుతాడు. ఓ ఏం మంచిగా మొత్తం కొంగు పట్టుకొని తిరుగుతాడు తెలుసా మీ తమ్ముడు? కసుంటే ఆడి తయారైంది. అడుగుదాం దాని సంగతి ఎందుకు గట్టిగానే అడుగుదాం. ఫోన్ చేసిందా రమ్మని మరేమన్నా? ఫోన్ పాడగాను, ఫోన్ ఎక్కడిదే, ఫోన్ లేదు ఏం లేదు. నాకే బాధ అనిపించి ఏడ్చుకుంటే ఎవ్వరు ఫోన్ చేస్తలేరని పెద్దోనికి ఏవే చిన్నోనికి చేసిన. చిన్నోనికి చేస్తే బియ్యం ఎక్కడిది, బియ్యం ఇచ్చి లేదు ఏం లేదు, మేము ఇచ్చినప్పుడు చెప్పవా అని ముఖం మీద ఫోన్ కట్ చేసుకున్నాడే. ఏడ్చుకుంటా పెద్దోనికి ఫోన్ చేస్తే వాడు ఆగమేఘాలం ఇంటికి వచ్చి తీసుకొచ్చిండు. ఇప్పుడు ఓ మీ తమ్ముడు కాదు మాట్లాడేది, పక్కకుండా అదే మాట్లాడించినట్టున్నది. ఏమోనే వాడు తెలియదు అది తెలియదు కానీ వాడు ముఖం మీదనే కట్ చేసిండే ఫోన్ అయితే. అవునా? సరే ఇంకా దాని గురించి ముచ్చట్లు మస్తున్నాయి చెప్పేది తప్పు. అవు కానీ అన్నను మందులు పోవే మళ్ళీ ఏమన్నా అనుకుంటాడు. అవునవును అక్క. సరే కానీ ఏం తాగుతావు? అప్పట్లెక్క తాగితే నాకు పడతలేదు, కడుపులో అంతా తిప్పుతుంది. వద్దు. ఊక అక్క, తెలియదు ఏమున్నది, మనం దాచుకునేది ఏమున్నది చెప్పు. నువ్వు తెలియదు ఏమున్నది అక్క, తాగి సిగ్గుపడతావు ఎందుకు నువ్వు? ఏమో బీర్ తాగుతావు, మంది తాగుతావు చెప్పు. ఏదైనా మంచిదేనా? హ్యాపీ అదే బీరా స్ట్రాంగ్ అయినా స్ట్రాంగ్. సరే సరే కాలు తినందుకే చచ్చిపోయినావా? అమ్మ నిన్ను ఎవరైనా చంపిర్రా? నీ సావు ఎట్లయింది ఏం తెలుస్తలేదు. నాకు తమ మార్చిపోయింది కదనే అవ్వ, నీ పేరు మార్చిపోయింది కదనే. నన్ను ఎవరు రానిద్దరే ఇంట్లోకు? ఎంత చూసినా అవ్వయ్య చూసినట్టు చూస్తారే తమ్ముళ్ళు. నన్ను ఆగం చేసిపోయినావు కదనే అవ్వ. చూడని ఇప్పుడే గ్యాస్ అయిపోవాలనా? ఏం తెచ్చిండో లేదో. ఉన్నావా? నిన్నే ఇట్రా. ఏందే? నువ్వు మందు తెచ్చినావా? ఏ మందే? అసలు మందులు ఇస్తా మందులతో లేడు నన్ను. ఆయన మందులు ఇవ్వకపోయినా మీ అవ్వకన్నా పోయాలి కదా. తీసుకురా పో, నీకింత మీ అవ్వకింత అవుతుంది. సరే కానీ డబ్బులు ఏమన్నా? నీ సంగతి తెలుసు నాకు. రూపాయి ఉంటే తాగుడు తినుడేనా. ఉన్నప్పుడు ఇట్లా పండగ, లేనప్పుడు లొట్ల పండగ. ఇక తీసుకో. ఈ 100 రూపాయలు ఏం సరిపోతే?
నీ గురించి తెలిసే ఆ టీవీ కింద 200 పెట్టిన అవి ఇవి కలిపి తీసుకురాపో. సరేనే. వచ్చినాక మాట్లాడి పోద్దామే కానీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే మంచిగా నిమ్మలం అనిపించాలి. ఎందుకు చిల్లు ఇల్లు అన్నట్టు అనిపించద్దు. ఏం చుట్టాలు అవ్వ మాట్లాడితే దేకరు పలకరిస్తే మందలియరు, బయట బర్ణం చేస్తారు చిన్నది ఇట్లా అట్లా అని. రే 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 ఏమంటున్నావురా నువ్వు? అరే అంటున్నావా అయ్యగారు అంటున్నావా? అయ్యగారు ఇట్లా రానన్నా ఫోన్ పే 5 రూపాయలు కొడుతుంది కదా. ఫ్రెష్ అది. అవును నువ్వు ఫ్రెష్ చింతపండు ఫ్రెష్. అవ మీద సొమ్ము ఉండే కదనే, సొమ్ము అంత ఎటుపోయిందే? అవునే అవ మీద బంగారం ఏమైందే? అడిగినా లేకుండా నీ మందు పాడగాని మందు తల్లినికి ఎప్పుడు తాగుడు రోగే. ఇంటి నుంచి ఆడబిడ్డ ఏడ్చుకుంటా పోతే అది ఎంత పాపమో ముందు ముందు మీకే తెలుస్తుంది.